ఓరి నాయనో, దుబాయ్లో అటు పక్క షారుఖ్ ఖాను, ఇటు సచిన్ టెండూల్కర్, ఇద్దరి కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. నా ప్లాట్ ఒక్కటే ఖాళీగా ఉంది. నీ వల్ల నా కలలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఓహో, కోతిమావా ఈవిడికి నా మీద చెప్పి రెచ్చగొట్టి పంపించాడన్నమాట. ఈవిడికి గర్వం తప్ప కొంచెం కూడా బుర్ర లేనట్టుగా అనిపిస్తుంది. రత్నం, నిన్ను అడ్డం పెట్టుకుని మీ ఆయన్ని ఆ కోతి మావయ్యని ఒక ఆట ఆడుకుంటాను. రత్నమక్క, నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి? నేను నీకు అక్కనేంటి? అవునక్క, నేను నిన్ను ఎందుకు అక్క అంటున్నానో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. అక్క, ముందు నేను చెప్పేది విను. ఏంటి నువ్వు నాకు చెప్పేది నేను వినేది? అక్క, నీకు అర్థం కావడం లేదు. నిన్ను అమాయకురాల్ని చేసి మీ ఆయన ఆ మారుతీరావు నీతో ఆడుకుంటున్నారక్క. ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, జనాల దగ్గర కొట్టేసిన డబ్బంతా వాళ్ల దగ్గరే ఉంది. ఆ డబ్బంతా వాళ్ల దగ్గరే పెట్టుకుని బయటికి తీయలేకపోతున్నారు. కారణం నేనని నీకు అబద్ధం చెప్తున్నారక్క. నేనేమో హాస్పిటల్లో కోమాలో ఉన్న నా భర్తని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వే చెప్పక్క, నిజంగా ఆ డబ్బంతా నా దగ్గరే ఉంటే ఈ పాటికి జనాలకి పంచేనా? వాళ్ళల్లో వాళ్లే ఆ డబ్బుని ఎలా పంచుకోవాలా అని వాళ్ళు మదన పడుతున్నారు. నీకు అతి ముఖ్యమైన ఇంకొక విషయం తెలుసా? తెలీదే. తెలీదు కాబట్టే మీ ఆయన నీ మంచి మనసుని ఆసరాగా చేసుకుని నిన్ను మోసం చేస్తున్నారక్క. ఓరి నాయనో, ఏంటి మా ఆయన నన్ను మోసం చేస్తున్నాడా? అవునక్క. ఆ మధు ఉంది కదా, అది పెద్ద మాయల మరాఠీ. మీ ఆయన్ని మాయ చేసి తన బుట్టలో వేసుకుని ఆ డబ్బంతా తనే కొట్టేయాలని చూస్తుంది. ఓరి నాయనో, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూస్తేనే భయపడిపోతాడు. అలాంటిది ఇంకో ఆడదాని మాయలో పడతాడంటే నేను నమ్మను. నేను చెప్పేది నిజమక్క. ఓరి నాయనో, నిన్ను ఎలా నమ్మించాలి? గుర్తొచ్చింది. కావాలంటే గతంలో మీ ఆయనకి ఆ మధుకి మధ్య ఏం జరిగిందో నువ్వు గుర్తు తెచ్చుకోక్క. ఆ మధు పదే పదే మీ ఆయన్ని కలవడం, ఇద్దరు క్లోజ్గా తిరగడం, దాన్ని చూపులు మాటలతో మీ ఆయన్ని తన వైపుకొచ్చేలా చేయడం, ఇవన్నీ నువ్వు మర్చిపోయావాక? అక్క, ఆ మధు వాలకం చూస్తే నీకు ఎప్పుడు ఏ డౌటు రాలేదా అక్క? అసలు మీ ఆయన్ని ట్రాప్ చేసి ఈ ప్రాజెక్ట్లోకి లాగిందే మధు. ఆ డబ్బులు పంచుకోవడానికి లేకుండా చేయటానికి కారణమే ఆ మధు అక్క. మీ ఆయనకొచ్చే వాటా కూడా అదే నొక్కేయాలని చూస్తుంది. మీ ఆయన కూడా ఆ డబ్బు దానికే ఇచ్చేద్దామని అనుకుంటున్నారని నా డౌటు. అందుకే ఆ డబ్బు నీ దాకా రాకుండా మీ ఆయన చూసుకుంటున్నాడు. ఆ మధు మామూలుది కాదక్క, మాయలాడి టొక్కుల మారి, తెలుసా? ఓరి నాయనో, అమ్మో అమ్మో అమ్మో, ఆ మధు ఎంత ప్లాన్ చేస్తుందా? అందుకేనా మా ఆయన ఇంటికి కూడా రాకుండా వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు? అయ్యయ్యో సింధు, నువ్వు చెప్పిన విషయాల్ని బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. కానీ నువ్వు అన్నట్టుగా ఆ మధు పద్ధతి ప్రవర్తన చూస్తే అది పెద్ద గజకంత్రిలాగే అనిపిస్తుంది. మా ఆయన చూస్తే నాకు అలా అనిపించట్లేదు.
మా ఆయనకు అంత సీన్ లేదు. సరే అక్క, మీ ఆయన ఆ మధు బండారం బయటపడాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? నువ్వు అచ్చం ఆ మధులా రెడీ అయ్యి మీ ఆయన నీ దగ్గరికి వచ్చేలా చూడు. అప్పుడు అర్థం అవుతుంది నీకు అసలు సీన్ ఏంటో అన్నది. సరే సింధు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు చెప్పింది నిజమైతే వాళ్ళంతు చూస్తా, లేదంటే నీ సంగతి చెప్తా. రత్నగిరి రత్నం ఇక్కడ. ఆ దుష్టత్రయానికి ఈ రత్నమే కరెక్ట్ క్యారెక్టర్. ఆగు. అసలు నువ్వు అమ్మవేనా? ఏమైంది ఆరాధ్య? నన్నెలాగో వదిలేశావు. నా జీవితం ఏమవుతుంది, ఎలా ఉంటుందనేది పట్టించుకోలేదు. ఇప్పుడు నీ కూతురు విషయంలో కూడా అలాగే చేస్తున్నావా? చూడారాధ్య, నేను ఎవరి విషయంలోనూ నాకు తెలిసి తప్పు చేయను. నువ్వే ఏదేదో ఊహించుకుని నీ విషయంలో నేను తప్పు చేశానని ఫీల్ అవుతున్నావు. నేనెప్పుడూ నిన్ను వదిలేయలేదు. నువ్వు నా ప్రాణం అని అనుకుంటున్నాను. నీ మాటలు వినటానికి నాకు 3 టైం 2 లేవు. నన్ను అనాథని చేసి ఒంటరిగా ఉండేలా చేసినట్టే శశిని కూడా అలా చేద్దామనుకుంటున్నావా? పాపం జ్వరంతో శశి అల్లాడిపోతుంది. దగ్గరుండి నీ కూతుర్ని చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? పిల్లల్ని పట్టించుకోవడం అమ్మగా నీ బాధ్యత కాదా? అద్ది అలా అడుగు ఆరాధ్య. ఇన్నాళ్ళు సింధుని ఇలా అడిగేవాళ్ళు లేక తన ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. అమ్మ నువ్వు ఆగు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనెప్పుడైనా మధ్యలో వచ్చి మాట్లాడానా?